నువ్వేమి చేశావు నేరం? హాయ్ అండి, ఈ వీడియో మాకు తెలియకుండానే రకరకాలుగా మలుపులు తిరిగేసింది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అయ్యిందిరా స్కూటీ ఆన్ అవ్వలేదన్నమాట. చాలాసేపు ఇంకా ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అయ్యేది కాదు. మా ఓన్ వీడియో తీయమనగానే ఫస్ట్ ఇలా తిప్పగానే స్టార్ట్ అయిపోయింది అనమాట. అదే చెప్తున్నాడు మీతో. దాని ఎడిపోతుంది ఎక్కి. ఆ స్కూటీ స్టార్ట్ అవ్వకపోయినా బాగున్నాయేమోండి, ఇంటి దగ్గరే ఆగిపోతామేమో. అదేమో అనవసరంగా స్టార్ట్ అయ్యింది. మా ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. మేము స్కూల్కి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ స్కూల్కి వాడు ఆటో మీదే వెళ్ళిపోతాడు, కానీ స్కూల్లో ఇవాళ పొంగల్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సో గాలిపటం కావాలని అడిగాడు అనమాట. అది కొనిచ్చి స్కూల్లో డ్రాప్ చేద్దాం అనేసి ఆటో ఎక్కించలేదండి. అదే నేను చేసిన తప్పు అనమాట. మా దగ్గరే ప్రజెంట్ ఇవ్వడానికి పెట్రోల్ అయిపోయి ఏం చేయాలి అర్థం కావట్లేదు. తీరా దారిలో అయిపోయాం. గాడ్ ప్రామిస్గా నేను ఒక రూపాయి కాసు కూడా తీసుకెళ్ళలేదనమాట. అంటే నేను కొనాల్సింది గాలిపటమే కదా, దానికి ఫోన్పే చేసేయచ్చు కదా అనేసి అనుకున్నా అనమాట. ఆవిడొచ్చేసి నన్ను హెల్ప్ అడుగుతుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అసలే బాధలో నేనుంటే మా ఓడు చూడండి బాదం మిల్క్ తాగుతున్నాడు. ఇక్కడ నా పరిస్థితి ఏంటంటే, ఇటువైపు చూసారు కదా, ఇటువైపు వెళ్తే మా ఇల్లు వచ్చేస్తుంది, ఇటువైపు వెళ్తేనేమో పెట్రోల్ బంక్ వస్తుంది. రెండింటికి మధ్యలో అయితే ఆగిపోయామన్నమాట. అంటే ముందు చూస్తే నొయ్యి, వెనక్కి చూస్తే గొయ్యి అంటారు కదా, అది నా సిచ్యువేషన్ ఇక్కడ. అప్పటికే టైం 9:30 అయిపోయిందండి. 9కి వెళ్ళాల్సిన స్కూల్ 9:30 అయిపోయింది. కానీ పాపం ఇయర్కి ఒక్కసారే కదా ఈ ఫెస్టివల్స్ జరుగుతాయి. అది వాడు మిస్ అవ్వకూడదు, వాడి గాలిపటం తీసుకోవాలి, వాడి స్కూల్లో డ్రాప్ చేయాలి అనేసి ఎలా అయినా ఇంకా స్కూటీని గెంటుకుంటూ పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. వాడు పాపం నన్ను తిడుతూనే ఉన్నాడు, పక్క నుంచి వీడియో షూట్ చేస్తూనే ఉన్నాడు. ఇవన్నీ కూడా ఎలా ఎప్పుడు షూట్ చేశాడో కూడా నేను చూడలేదనమాట. వాడు తీయడం వల్లే నేను వీడియో అప్లోడ్ చేయగలుగుతున్నాను. అండ్ ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళాక వాళ్ళేమో ఫోన్పే కుదరదు, మనీ కావాలన్నారండి. అంతే, నా పని అయిపోయింది. పాపం అక్కడ ఒక అతను నా పరిస్థితి చూసి ఫోన్పే చేయించుకుని నాకు అమౌంట్ అయితే ఇచ్చారండి. ఆ అమౌంట్తో నేను పెట్రోల్ వేయించేసుకున్నాను. ఇంతకీ ఎన్ని తిప్పలు పడి ఎన్ని తిరిగింది, ఇంతకీ స్కూల్ ఆటో మార్నింగ్ ఎక్కించకుండా ఆపేసింది ఈ గాలిపటం కోసమే కదా. సో ఈ గాలిపటం తీసుకోవడానికి అయితే వచ్చేసామన్నమాట. అక్కడ పెద్ద పెద్ద ఆటలకు వలయకుండా చిన్నదే తీసుకున్నాళ్ళండి మా ఓడైతేని. అప్పటికి టైం వచ్చేసి 10 అయిపోయింది. మొత్తం మీద ఎలా అయితేనో స్కూల్కి అయితే రీచ్ అయిపోయామండి. స్కూల్లో ఫెస్టివల్ వైబ్స్ అయితే మామూలుగా. మా పాప అండి, నేమ్ సిరి. ఎలా ఉంది కామెంట్ చేయండి. ఫెస్టివల్ అయితే చాలా బాగా చేశారండి. అదంతా వ్లాగ్ షూట్ చేశాను, కానీ ఈ వీడియోలో పెడితే లెంత్ ఎక్కువైపోతుంది. అలాగే మన వీడియో ఏదో అనుకుని ఏదో జరిగి ఏదో స్టార్ట్ అయ్యి ఎక్కడో ఎండ్ అవుతుంది అనిపించింది. అందుకే ఇదంతా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఈ ఫెస్టివల్ చూడాలి అనుకుంటే కామెంట్ చేయండి. అలాగే వీడి హ్యాపీనెస్ చూసారా, లోపల అంత ఫెస్టివల్ జరుగుతున్నా వీడు మాత్రం బయట గాలిపటం ఎగరేసుకుని తిరుగుతున్నాడు అనమాట. అంత ఇష్టంగా ఉంది వాడికి. మొత్తం మీద పాపం నడిచి కష్టపడినా సరే వాడు అనుకున్నది అయితే జరిగింది. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నేను వ్లాగ్స్ అనేవి షూట్ చేయగలను. అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్.